ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ 23 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీవ్ర ఎండ ఉక్కపోత ఉండే అవకాశం ఉందని తెలిపింది. మంజం జిల్లాలో 13 మండలాలు డేంజరస్ జోన్లో ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 6 మండలాల్లో హీట్ వేవ్స్ వీయనున్నాయి. ఇక పోలవరం జిల్లాలో 4 మండలాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక కర్నూలు జిల్లా నగర డోనలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కడప, రాయదుర్గం, ఆళ్లగడ్డల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు, 18 జిల్లాల్లో 172 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్. ఏపీ వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత రోజు రోజుకి భయపెట్టిస్తోంది. ఇప్పటికే ప్రజలు బయటకు రావాలంటే జంగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక విజయవాడ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే కర్నూలు నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందు విజయవాడ వెళ్దాం. విజయవాడలో తాజా అప్డేట్స్ అందించేందుకు విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్రన్, విజయవాడ వ్యాప్తంగా ఎటువంటి వడగాలులు వీస్తూ ఉన్నాయి? వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో ఎండలు టారెత్తుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బయటికి రావాలంటేనే కనుక జనం భయపడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 45 డిగ్రీల సి వరకు ఈ ఎండలు వెళుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఎండ తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడైనా సరే కొన్ని నీళ్లు దొరికితే చాలు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చలివేంద్రాలు పెట్టిన చోటికి జనం వచ్చేసి అక్కడ చల్లని నీళ్లు తాగుతూ ఉన్నారు. ఈ ఎక్కడైతే చలివేంద్రాలు లేకుంటే కనుక కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్స్ లాంటి వాటితో చేతిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రోజు రోజుకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలైతే కనుక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో చూస్తే కనుక 13 మండలాల్లో తీవ్ర ప్రమాద పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అల్లూరు జిల్లాలో జీకే వేది మండలంలో అలర్ట్గా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్పారు. పోలవరం జిల్లాలో 4 మండలాల్లో ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఎండ తీవ్రత మరింత పెరుగుతూ ఉంది. అంతేకాకుండా కర్నూలు జిల్లా నగరం డోన్లో అయితే కనుక 44.8 డిగ్రీల సి వరకు ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. కడప, రాయదుర్గం, ఆర్లగడ్డలో 44 డిగ్రీల సి వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మొత్తం 18 జిల్లాల్లో 172 మండలాల్లో 41 డిగ్రీల సి వరకు ఉష్ణోగ్రతలు చేరుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వాహనాల్లో తప్ప మామూలుగా బయటికి రావాలంటేనే జనం భయపడిపోయే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అల్లాడిపోతూ ఉంది. అధికార యంత్రాంగం ప్రజలను చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎండలకు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొంత చెట్ల నీడ దొరికితే చాలు అక్కడికి వెళ్ళి సేద తీరేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ కొంత నీడ దొరుకుతుందా అని చెప్పేసి చూసే పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వెళ్ళే పరిస్థితులు కూడా లేవు. వాహనాల్లో తప్ప నడుచుకుంటూ పోయే వాళ్ళైతే కనుక చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఈ కొబ్బరి బొండాలు తర్వాత వాటితో కూడా సేద తీరేటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా జనం అయితే కనుక బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉండడంతో సంబంధిత శాఖ అధికారులు కూడాను చాలా జాగ్రత్తలు ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం ప్రజలకు సూచించడం జరుగుతూ ఉంది. ఎండలకు బయటికి రాకూడదు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. బయటికి వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంబ్రిల్లా తీసుకొని వెళ్ళడం కానీ లేకుంటే క్యాప్ పెట్టుకొని వెళ్ళడం కానీ చేయాలా అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. రోజు రోజుకు మరింత ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక మనం కర్నూలు వెళ్దాం. కర్నూలు నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, జిల్లాలు అత్యధికంలో ఉన్నాయన్నది స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు రాయలసీమ జిల్లాల్లో 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడంతో ప్రజలు మాత్రం తీవ్ర విలవిలలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో 44.8గా నమోదు కావడం జరిగింది. అయితే అధికార యంత్రాంగం ఇప్పటికే
ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. ఎండలు పెరుగుతున్నాయి. రాయలసీమ జిల్లాలో అనేక చోట్ల వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ జిల్లాలో కడప, అదేవిధంగా అనంతపురం, కర్నూలు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇంటికే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటల లోపలే ఏవైనా పనులుంటే చూసుకోవాలా, సాయంత్రం 4 గంటల తర్వాత బయటకు రావాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతుండడంతో చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెబుతూ ఉన్నారు. ప్రతిరోజు ఖచ్చితంగా 3 నుండి 4 లీటర్లు వాటర్ తీసుకుంటే సురక్షితంగా ఉంటారు. అదేవిధంగా బీపీ, షుగర్ ఉన్నటువంటి పేషెంట్లు మాత్రం ఎండలు విపరీతంగా ఉన్నాయి, బయటకు వెళ్ళకూడదనేది ఇప్పటికే అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. కర్నూలు, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో మాత్రం ఎండ వేడిమితో ప్రజలు మాత్రం విలవిల్లాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 42 నుండి 44, 45 డిగ్రీల దాకా ఇప్పటికే ఉష్ణోగ్రత నమోదు కావడంతో మే నెలలో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల వడగాలుపులు వీస్తూ ఉన్నాయి, వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో జ్యూసులు, వాటర్ ఎక్కువ తీసుకోవాలని ఇప్పటికే డాక్టర్లు చెప్పడం జరిగింది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే మాత్రం నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ, అదేవిధంగా కర్నూలు జిల్లాలో చిప్పగిరి 44.8 ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం విపరీతమైన ఎండలు, వేడిమి ఎక్కువైంది. ఇప్పటికే చర్మవ్యాధులు అనేక మందికి రావడం జరిగింది. చిన్న చిన్న గుళ్ళలో అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెప్పుల్లో వేసుకున్నప్పటికీ కానీ వేడిమి తట్టుకోలేకపోతున్న పరిస్థితి కర్నూలు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది. రాయలసీమ వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరగడంతో ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వృద్ధులు, చిన్నారులు మాత్రం ఖచ్చితంగా బయటకు రాకూడదనేది ఇప్పటికే డాక్టర్లు, అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు చెప్పడం జరిగింది. ఏదైనా అత్యవసర పనులుంటే తప్ప బయటకు రాకూడదని చెబుతూ ఉన్నారు. ఎండలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. 42 నుండి 44 డిగ్రీల దాకా పెరుగుతూ ఉన్న సందర్భంలో మాత్రం వేడిని భరించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 10 గంటల లోపలే ఇళ్లకి పరిమితం అవుతున్నారు. అనేక మంది పనులకు కానీ వెళ్ళలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవసాయ పొలాలకు వెళ్ళేటువంటి వ్యవసాయ కార్మికులు కానీ పనులు వెళ్ళలేని పరిస్థితి, సొంత వ్యవసాయ పొలాలకు కానీ వెళ్ళలేని పరిస్థితి కర్నూలు ఉమ్మడి జిల్లాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఆ ఎండ వేడిమిని తాళలేక వాటర్ ఎక్కువ తీసుకోవాలని చెబుతూ ఉన్నారు. ఎండలు విపరీతంగా పెరగడము, అనేక మంది ఇప్పటికే టోపీలు ధరించడము, అదేవిధంగా తేలికపాటి వస్త్రాలు ధరించాలని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఎండలు పెద్ద ఎత్తున పెరగడము, వడగాల్పులు వీచడంతో వడదెబ్బలు కొట్టి ఇది ఇప్పటికే కర్నూలు జిల్లాలో 2-3 మృతి చెందడం జరిగింది. అదేవిధంగా అనేక చోట్ల వడగాలులు వీస్తూ ఉన్నాయి. రాయలసీమ వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. ఏదైనా ఎండలు వేడిమి భరించలేక సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలా. ఏదైనా అత్యవసరం అయితేనే బయటకు రావాలని చెప్పడం జరిగింది. చిన్నారులు, వృద్ధులు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలా. ఏదైనా అత్యవసరం అయితేనే బయటకు రావాలని రాయలసీమ జిల్లాలో అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. రోజు రోజుకి ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. మే నెల వస్తేనే ఏదైతే ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఈ నెలలోనే విపరీతమైన ఉష్ణోగ్రత ఉంది. మే నెలలో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. ఇప్పటికే అనేక మంది బయటకు వస్తే మాత్రం జ్యూసులు, అదేవిధంగా చెరుకు పండ్ల రసాలకు సంబంధించినవి మాత్రం కిక్కిరిసిపోతున్న పరిస్థితి రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది. రాయలసీమ వ్యాప్తంగా 42 నుండి 44, 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటికే అప్రమత్తం కావాలని చెప్పడం జరిగింది. ఇది రాయలసీమ వ్యాప్తంగా ఎండలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. డాక్టర్లు మాత్రం సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టుకోవాలా. అదేవిధంగా వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉండాలా. ప్రతి ఒక్కరి దగ్గర వాటర్ తీసుకుంటూ ఈ ఎండ వేడిని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా వాటర్ ధరించాలా, ఫ్యాన్ల కింద ఉండాలా అని చెబుతూ ఉన్నారు. ఇకనైనా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కర్నూలు నగరంలో మాత్రం అధికార యంత్రాంగం ప్రత్యేకంగా చలువ పందిరులను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే బస్ స్టాప్లు ఉన్నాయో బస్ స్టాపుల దగ్గర, అదేవిధంగా ఎక్కువ శాతం జనాలు గుమ్ముకూడే ప్రాంతాల్లో చలువ పందిరులు ఏర్పాటు చేయడం జరిగింది. అధికార యంత్రాంగం ప్రజలను కానీ అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు వేడిమిని తట్టుకోలేని పరిస్థితి ఉంది. అందుకోసమే ప్రజలు మాత్రం 10 లోపలే ఇళ్లకు వెళ్లాలా. వృద్ధులు, అదేవిధంగా చిన్నారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఉన్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.